హలో అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ కాదు 1 ఇయర్ దాకా అవుతుంది. నా పర్సనల్ వీడియో ఇప్పటివరకు ఏది అప్లోడ్ చేయలేదు. మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. బట్ ఈరోజు అప్లోడ్ అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేసిన ఏదైతే పార్సల్స్ ఉన్నాయో మొత్తం ఒక్కసారిగా వచ్చేసాయి. బల్క్ ఆర్డర్లో వచ్చేసాయి. సో 1 బై 1 నా బేబీ కోసం నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఇలా వీడియోలాగా తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను బేబీ కోసం ఏమి తీసుకున్నా అవి ఎలా యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నానో కూడా చెప్తాను. అవి బేబీకి ఎలా యూజ్ అవుతాయి, వేస్టేజ్గా ఏ థింగ్స్ బై చేయొద్దండి. నేనైతే బేబీకి మోస్ట్లీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ తన ఏజ్ని బట్టి తీసుకుంటా. తన ప్రోడక్ట్స్ అని నేను ఫస్ట్ టైం నుంచే తీసుకుంటా. ఎందుకంటే నాకు కొంచెం ఫస్ట్ క్రై అనేది ట్రస్టెడ్ యాప్ లాగా అనిపిస్తుంది. బేబీస్కి ది బెస్ట్ ప్రోడక్ట్స్ దాని నుంచే పర్చేజ్ చేస్తే బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది అనేసి నేను ట్రస్ట్ చేస్తాను. సో ఫస్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ పార్సల్లో చూడండి ఏముందో. టెట్టడాయ్ బాల్. ఇది నార్మల్ బాల్ కాదు, మల్టీ కలర్లో. లోపలైతే ర్యాటిల్ సౌండ్ వస్తుంది చూడండి. పిల్లలు కూడా ఇలా సౌండ్ చేసి ఇలా మల్టీ కలర్స్లో ఉండే ప్రోడక్ట్స్ని, బాల్స్ని, సాఫ్ట్ టాయ్స్ని చాలా ఇష్టపడతారు. దాంతో ఆడుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకే ఈ బాల్ అయితే తీసుకున్నాను తన కోసం. ర్యాటిల్ బాల్ వచ్చేసి ఫస్ట్ క్రైలో ఎంత 200 ఎంతో పడింది. ఇక్కడ వీడియోలో ఎగ్జాక్ట్గా క్లియారిటీగా కనిపించట్లేదు నేను రికార్డ్ చేసేటప్పుడు. ప్రైస్ డీటెయిల్స్ సరిగ్గా కనిపించలేదు. నేను బాగా రికార్డ్ అయిందని అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్సల్ ఓపెన్ చేస్తున్నా. సిజర్ కూడా నా బేబీ గ్రూమింగ్ కిట్లోంచి తీసుకొని కట్ చేస్తున్నా ఇప్పుడు సెట్ చేయడానికి బరువు వేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ వచ్చేసి టీతర్ కాదండి, ఇది బ్రష్. బేబీస్కి గమ్మిగా అండ్ ఇప్పుడు ఇచ్చింగ్గా ఉంటుంది కదా, డైలీ మార్నింగ్ మనమైతే నార్మల్ బ్రష్ యూజ్ చేసి పిల్లలకి బ్రషింగ్ చేయించలేం కదా. సో ఇలా సిలికాన్ టైప్లో బీపీఏ ఫ్రీ అంటే మంచి ప్రోడక్ట్ అండి, చాలా స్మూత్గా వస్తుంది. ఇలా బ్రష్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళకి వచ్చేసి మౌత్ క్లీన్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే 250 300 ఎంతో పడింది. చూడండి, దీన్ని టెక్స్చర్ కూడా చూపిస్తాను. ఇలా అయితే ఫింగర్ పెట్టేసుకొని వాళ్ళ టీత్ పైన అండ్ నోట్లో పెట్టేసి బాగా క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ పార్సల్ అండి. ఈ పార్సల్లో ఏముందో తెలీదు, నేను చదవను కూడా చదవలేదు, డైరెక్ట్ ఓపెన్ చేసేస్తున్నా. ఏం ప్రోడక్ట్ అయి ఉంటుందప్ప, చూసిద్దాం. ఓకే, ఇది వచ్చేసి బిల్డింగ్ కప్స్ అండి. మామూలుగా బిల్డింగ్ బ్లాక్స్ ఇలా ఉంటాయి కదా, సో ఇవి బిల్డింగ్ కప్స్. మల్టీ కలర్లో ఇలా బిల్డింగ్ కప్స్ ఇస్తారు దాని సైజుని బట్టి. పిల్లలు దాని సైజుని బట్టి దాన్ని బిల్డింగ్ లాగా పైకి ఇలా అరేంజ్ చేయాలి. బేబీ హగ్ ప్రోడక్ట్ ఇది. అయితే క్లారిటీ కనిపిస్తుంది బేబీ హగ్ ప్రోడక్ట్ అనేసి. ఇలా అయితే మల్టీ కలర్లో కప్స్ అయితే ఇచ్చేస్తారు చూడండి. బేబీస్కి ఆడుకోవడానికి బిల్డింగ్ లాగే కాదు, ఏమైనా ఐటమ్స్ వేసుకొని ఆడుకోనికి కూడా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. ఏంటబ్బా ఈ ప్రోడక్ట్, ఓపెన్ చేసేసా. ఏదో డాల్ లాగా ఉంది. అయ్యమ్మ, ఎస్ డాల్. కొంచెం గర్ల్ బేబీ కదా, ఒక గర్ల్ బేబీ లాగా ఒక డాల్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా ఒక సాఫ్ట్ టాయ్ అయితే తీసుకున్నాను తన కోసము. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో
సో అందుకే ఆర్డర్ పెట్టేసా. ఇది నార్మల్గా దీని మీద ప్రైస్ వచ్చేసి చూడండి 1000 రూపీస్ వరకు ఉంది. బట్ నాకైతే బిలో 400లోనే వచ్చింది. 360 370 రూపీస్ అయితే పడింది. కూపన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఫస్ట్ క్రెడిట్కి అయితే. ఆ కూపన్స్ని బట్టి మనము కూపన్స్ అప్లై చేసేసి ఏ ప్రోడక్ట్కి తగ్గ విధంగా ఆ ప్రోడక్ట్కి మనం కూపన్ అప్లై చేసేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్కి కూపన్ అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇంత అమౌంట్తో పర్చేజ్ చేయొచ్చు. బల్క్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, సపరేట్గా పెట్టుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టేశారు నాకు తెలియకుండా. సో ఇదైతే కూంబ్ అండి, కూమ్స్ వచ్చేసేసాయి. నేను నార్మల్ కూమ్స్ చేయకుండా బేబీస్కి సాఫ్ట్గా ఉండాలి కదా, సో అందుకే ఇలా సాఫ్ట్ కూంబ్ సెట్ అయితే తీసుకున్నాను. హెయిర్ చాలా ఎక్కువ ఉంది నా బేబీకి, నార్మల్గా వదిలేస్తే ఇది అవుతుంది. సో అయితే నేను కూంబ్ కంపల్సరీ కావాలనేసి ఇలా కూంబ్ సెట్ అయితే ఆర్డర్ చేసేసాను. చాలా స్మూత్గా ఉంది, నేను చూసాను ఆల్రెడీ. ఓపెన్ చేసి కూడా చూపిస్తా ఒకసారి. ఇదైతే లాస్ట్ పార్ట్లో అనుకుంటా. ఇవి బేబీకి ఫుడ్ తినిపించడానికి నార్మల్గా స్టీల్స్, ఇవైతే కొంచెం తన నోట్లో పెట్టేసుకొని గట్టిగా అనేస్తుంది. సో ఇది ఎందుకైతే బేబీ హగ్ ప్రోడక్ట్ నుంచి ఇది తీసేసుకున్నాను. ఒక ఫోక్ టైప్ ఎప్పుడైనా యూస్ అవుతుంది, ఇంకో 9 months 10 monthsకైనా. సో ఇప్పుడైతే నార్మల్ స్పూన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నా. సో అందుకైతే 2 సెట్ ఒకేసారి ఆర్డర్ చేసేసా. ఇవి ఎంతో 150 200 రూపీస్ పడ్డాయి. 200 250 రూపీస్, నాకైతే క్లారిటీ లేదు. ఫోర్ మంత్స్ ప్లస్ ఉన్న బేబీస్ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. బీపీఏ ఫ్రీ ప్రోడక్ట్ అండి. నేనైతే ప్లాస్టిక్ ఐటమ్స్ బై చేయను నా బేబీకి. సో ఇవ్వండి ప్రోడక్ట్స్ అన్నీ, మొత్తం పార్సల్స్ అన్నీ ఓపెన్ చేసి అయితే ఇలా వీడియో రికార్డ్ చేసేస్తా. వీటిలో వేస్ట్ ప్రోడక్ట్ అని నాకు ఏది అనిపించలేదు. టాయ్స్ మరి కొనకూడదు అనుకున్నా, బట్ కొన్ని టాయ్స్ యూజ్ అవుతాయి. లేదంటే రోజు రేపు పెద్ద అయ్యాక నాకు ఏ టాయ్స్ కొనలేదు మా మమ్మీ అనేసి ఇది అవుతారు కదా. సో అయితే నేను ఇలా నార్మల్ టాయ్స్ అయితే నేను బై చేసా. తనకి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్సే కొనాలనుకుంటా నేనైతే. ఎందుకు ఇంకా 3 months 2 monthsకి వాళ్ళు అవుట్ సైడ్కి వెళ్ళేసి అవి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఆడుకుంటారే కనుక ఇంట్లో థింగ్స్తోనే ఆడుకుంటారు. ఇలా మోస్ట్లీ మనం తీపిచ్చే టాయ్స్ ఆడుకోరు.